అభిమానుల్ని ఏమాత్రం వెయిట్ చేయించనంటున్నారు ప్రభాస్. ది రాజా సబ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన డార్లింగ్ సంవత్సరానికి 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకొస్తానంటున్నారు. మరి ఈ లిస్ట్ లో రాజా సబ్ తర్వాత ఈ ఇయర్ ప్రభాస్ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా ఏంటి? స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2లో ఆర్డర్ మార్చే ఛాన్స్ ఉందా? ఈ ఇయర్ ది రాజా సబ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ కి మంచి బూస్టప్ ఇచ్చారు ప్రభాస్. మారుతి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ మొదటి రోజే 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ప్రభాస్ పాన్ ఇండియా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోన్న ది రాజా సబ్ సినిమా 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకి పైగా వసూలు చేసింది. ఇటు ఓవర్సీస్ లోనూ $2.3 మిలియన్ కి పైగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర రెబల్ ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తోన్న ప్రభాస్ ఈ ఇయర్ మరో సినిమాని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. రాజా సబ్ సినిమాని ప్రమోట్ చేసిన ప్రభాస్ ప్రెజెంట్ వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లోనే ఈ వెకేషన్ కంప్లీట్ చేసుకుని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అవుతారు ప్రభాస్. నాన్ స్టాప్ గా స్పిరిట్ మూవీ షూటింగ్ ని ఈ మంత్ ఎండింగ్ వరకు చేయాలని చూస్తోన్న ప్రభాస్ మరోవైపు కల్కి 2 కోసం నాగాస్విన్ కి డేట్స్ అడ్జస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లో కల్కి 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ కల్కి 2 సెట్స్ మీదకు వచ్చేలోగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ సీన్స్ తెరకెక్కించేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట నాగాస్విన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రభాస్ లేని సీన్స్ ని షూట్ చేసి ప్రభాస్ జాయిన్ అయ్యాక కీలక సన్నివేశాల్ని డైరెక్ట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు నాగాస్విన్. అయితే కల్కి 2 సినిమాకి పూర్తిగా డేట్స్ ఇవ్వలేదు ప్రభాస్. ఎందుకంటే హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ సినిమాకు సంబంధించి ప్రభాస్ 60 రోజుల బ్యాలెన్స్ షూటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉన్న ఫౌజీ సినిమాను ఈ ఇయర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు ప్రభాస్. అలాగే నెక్స్ట్ ఇయర్ స్పిరిట్, కల్కి 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు రెబల్ స్టార్.